సుమారు ఆవులు నందులు కలిసి 450 వరకు ప్రస్తుతానికి ఉన్నాయి. ఇవన్నీ కూడా భక్తులు మనకు గోదానం కింద చేసిన ఆవులు మాత్రమే. అయితే ఈ మధ్యకాలంలో ఒక మంచి ఆలోచన హైదరాబాద్లో గో ఐక్య వేదిక ద్వారా ఒక ఆలోచన వచ్చింది. అవకాశం ఉన్నంత వరకు గో ఆధారిత వ్యవసాయం చేసి అటు రైతులను ఇటు భూమాతను కాపాడాలనే నిర్ణయంతో హైదరాబాద్లో ఒక టీం పనిచేస్తుంది. అందులో భాగంగా నాకు కూడా అందులో ఒక పాత్రనిచ్చారు. అది మన చింతపల్లి సాయి సన్నిధిలో ఉన్న గోవుల నుండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కలుషితమైన భూమిని సారవంతం చేసే ప్రక్రియలో ఈ మధ్యకాలంలోనే ఒక రైతు సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ మోడల్ ఒకటి ప్లాంట్ తయారు చేసేసి రైతులకు అవగాహన సదస్సు కల్పించేలాగా ఈరోజు వేలాది పశువులు హైదరాబాద్ వెళ్లే పశువులను పోలీసు వాళ్ళు రెస్క్యూ చేసి కూడా పట్టుకుంటున్నారు. అలాంటి పశువులను ఇప్పటి నుంచి చింతపల్లి సాయి సన్నిధిలో సేకరించి ఈ చుట్టుపక్కల రైతులను సేంద్రియ వ్యవసాయం ద్వారా కలుషితమైన భూమిని మంచిగా చేయాలనే ఆలోచనలో మా చింతపల్లి సాయి సన్నిధి ట్రస్ట్ మా సభ్యులందరం కూడా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. దాంట్లో ఎంత చేస్తామనేది ఒక ఎత్తు అయితే అవకాశం ఉన్నంత వరకు మంచి చేయాలనే తపనతో ముందుకెళ్తున్నాం. భూమి అంతా ఇప్పుడు కలుషితం అయిపోయింది. మనం తినే ఆహారం మొత్తం కూడా విషతుల్యం. కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తే కొంచెం మార్పు ఒక దగ్గర చూస్తే ఈ రాష్ట్రం అంతా మార్పు వస్తుందనే ఆలోచన ఇప్పటికే చాలా దగ్గర ఈ వ్యవసాయాలు చేస్తున్నారు. అలాంటిది చింతపల్లి నల్లగొండ జిల్లాలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలనే సంకల్పంతో హైదరాబాద్ నుంచి మొన్న ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక సదస్సు కూడా పెట్టారు. చాలా బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. అందులో భాగంగా మేము ఇక్కడ మున్ముందు మంచి అంటే ఒక షిరిడి సాయి సంస్థ నుంచి సాయి సన్నిధి నుంచి ఒక మంచి అవకాశాన్ని కూడా తీసుకొని ముందుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం. అంటే ఇక్కడ చెప్పండి, నిత్య అన్నదానం కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు మీరు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఉంటుందో వాటి నుంచి ఉత్పత్తులు ఉంటాయో ఆహార ఉత్పత్తులు వాటిని ఇక్కడ వినియోగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారా? ఇప్పుడు నిన్నటి రైతు సదస్సులో ఓన్లీ సేంద్రియ వ్యవసాయం ద్వారా పండిన ధాన్యమే తెచ్చి ఇక్కడ భోజనం పెట్టడం జరిగింది రైతులకు. ఆ రోజు సుమారు 700 మందికి. రాబోయే రోజుల్లో తప్పకుండా త్వరలో అన్ని సాయిబాబా ఆలయాలు అన్నదాన సేవా కేంద్రాలు ఆదర్శంగా తీసుకునేటట్టుగా ఇక్కడ రాబోయే రోజుల్లో సేంద్రియ వ్యవసాయం ద్వారా పండిన పంటనే ఇక్కడ ప్రసాదంగా వినియోగిస్తాము. ఆ భక్తులకు అన్నదానంగా వినియోగించే ఆలోచన కూడా మీరు చేసిన ఆలోచన చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నం చేస్తాము, అందిస్తాము త్వరలో. సో మొత్తానికి చింతపల్లి సన్నిధికి సంబంధించినటువంటి సేవా ట్రస్ట్ కూడా ఒకటి నిర్ణయం తీసుకోబోతున్నాము. రానున్న రోజుల్లో ఇక్కడ గో ఆధారిత వ్యవసాయం చేయబోతున్నాము. దాని ద్వారా వచ్చినటువంటి ఏదైతే పంటలు ఉంటాయో వాటిని నిత్య అన్నదానంతో పాటు భక్తులకు ప్రసాదంలో కూడా వినియోగిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించినటువంటి ట్రస్ట్ చైర్మన్ మంచికంటి ధనంజయ్తో పాటు సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహా న్యూస్, దేవరకొండ నుంచి.